హాయ్ గాయ్స్, ఇది ఒక రియల్ స్టోరీ. ఇది 2015లో రిలీజ్ అయిన చైనీస్ సినిమా. ఈ సినిమా పేరు లిటిల్ బిగ్ మాస్టర్. ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఈ సినిమాను చూసిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. హాంకాంగ్ లోని ఒక కిండర్ గార్డెన్ స్కూల్ ను చూపించారు. అక్కడ ధనవంతుల పిల్లలు మాత్రమే చదువుతారు. పిల్లలను 2 కేటగిరీలుగా విభజించారు. ఒక కేటగిరీలో నార్మల్ పిల్లలు చదువుతారు, రెండో కేటగిరీ స్పెషల్ కేటగిరీ. ఇందులో ఉన్న వారంతా 100కు 100 మార్కులు సంపాదిస్తారు. ఈ స్పెషల్ కేటగిరీలో ఉన్న ఒక బాబు చాలా డిప్రెషన్ లో ఉండడం చూసిన టీచర్ నీకేమైందని అడిగింది. నాకు 98% మార్కులే వచ్చాయని ఆ బాబు చాలా ఫీల్ అవుతున్నాడు. ఇది మంచి స్కోరే కదా అని టీచర్ అంటుంటే 2% మార్కులు తగ్గినందుకు మా ఇంట్లో చాలా తిడతారని ఆ పిల్లాడు ఏడుస్తున్నాడు. అది రికార్డ్ చేసిన టీచర్ ఆ పిల్లాడి పేరెంట్స్ ను పిలిచి చూపించింది. ధనవంతులైన తల్లిదండ్రులు అది చూసి, మేడం ఇదేమైనా పెద్ద విషయమా, 2% మార్కులు తక్కువ వచ్చాయని వాడు డిసప్పాయింట్ లో ఉన్నాడని చాలా ఈజీగా మాట్లాడుతున్నారు. అప్పుడే ఒక టీచర్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ ఈమెనే. ఈమె పేరు లు. తల్లిదండ్రులను చూస్తూ డిసప్పాయింట్ లో మాట్లాడుతున్నాడా? అతడు మమ్మల్ని ఏమడిగాడో తెలుసా? మేడం కావాలంటే డబ్బులు కూడా ఇస్తాను, కానీ 100% మార్కులు వేయండి అని బతిమిలాడాడు. ఈ వయసులోనే వాడు ఇంత డిప్రెషన్ లో ఉన్నాడంటే పెరుగుతున్న కొద్దీ మానసికంగా డిస్టర్బ్ అవుతాడని చెప్పుకొచ్చింది. అందువల్ల ఈ స్పెషల్ క్లాస్ లో కాకుండా నార్మల్ క్లాస్ లో వేస్తే వాడు సంతోషంగా ఉంటాడని చెప్పింది. ఈ మాట వినగానే పేరెంట్స్ చిరాకు పడ్డారు. అప్పుడు హెడ్ మాస్టర్ వచ్చి ఆ పేరెంట్స్ ను పక్కకు తీసుకెళ్లి, మీరేం భయపడకండి, మీ పిల్లాన్ని నార్మల్ క్లాస్ లో వేయండి అని పేరెంట్స్ కి సపోర్ట్ చేశారు. ఇదంతా దూరం నుంచి టీచర్లు చూసింది. ఆమెకు చాలా కోపం వచ్చింది. చదువు పేరుతో పిల్లల్ని హింసిస్తున్నారని బాధపడింది. ఆ స్కూల్లో ఆమెకు $1,00,000 సాలరీ ఇస్తున్నారు. డబ్బు వస్తుందని పిల్లల్ని వేధించే స్కూల్లో పనిచేయకూడదని లు వెంటనే రిజైన్ చేసింది. ఆమె భర్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించి డిజైన్లు గీస్తాడు. అతడు పాత పద్ధతిలో గీసేవాడు. కానీ ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది కదా, బయట నుంచే కాదు రూములు కట్టిన తర్వాత లోపల ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు ఇంటీరియర్ తో సహా చూపిస్తున్నారు. ప్రస్తుతం డిజైన్ అంటూ సెట్ వేసే పద్ధతి వర్కౌట్ కాదని ఆఫీస్ లో ఉన్న అతన్ని అవమానించారు. అందువల్ల ఉద్యోగాన్ని అతడు వదిలేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన ఉద్యోగం పోయిన సంగతి అతడు చెబుతుంటే అతన్ని చూస్తూ తనకు కూడా ఉద్యోగం పోయిందని టీచర్ చెప్పింది. మరుసటి రోజే వారి వెడ్డింగ్ యానివర్సరీ. కలిసి ఒక ఫోటో తీసుకున్నారు. ఇలా 2 నెలలు గడిచాయి. తను పనిచేసిన స్కూల్ వైపు వెళ్ళినప్పుడల్లా అక్కడ పిల్లలను చూసి ఈ టీచర్ చాలా బాధపడేది. ఎందుకంటే లు ఉదయమే స్కూలుకు వచ్చి పిల్లలను వెల్కమ్ చేసేది. పిల్లల నవ్వులు చూసి చాలా సంతోషపడేది. కానీ ఇప్పుడు అదంతా మిస్ అయింది. చాలా బాధపడుతోంది. అదే ఆలోచనలో ఉండి ఇంట్లో వంట చేస్తోంది. మటన్ ను సరిగా ఉడికించకుండానే భర్తకు పెట్టింది. మాంసం పచ్చిగా ఉండడం చూసిన అతడు లూను ఏమీ అడగలేదు. లూకు టీచర్ గా ఉండడమే ఇష్టం. ఆమె తన జాబ్ను చాలా మిస్ అవుతోందని ఆ భర్త అర్థం చేసుకున్నాడు. మరుసటి రోజు లు జిమ్ చేస్తుంటే అక్కడ ఒక న్యూస్ చూస్తోంది. హాంకాంగ్ లోని చాలా కిండర్ గార్డెన్ స్కూళ్లను ప్రభుత్వం రద్దు చేస్తోంది. ఎందుకంటే అక్కడ చదివే పిల్లలు వేరే స్కూల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వారు యోన్కిన్ కిండర్ గార్డెన్ స్కూల్ గురించి చెప్తున్నారు. ఆ స్కూల్ నుంచి టీచర్లంతా డ్యూటీ వదిలేసి వెళ్ళిపోయారు. కానీ అక్కడ 5 పిల్లలు మాత్రమే చదువుతున్నారు. ఎందుకంటే వేరే స్కూల్కు పంపించేంతగా వారి పేరెంట్స్ దగ్గర డబ్బు లేదు. ఆ 5 పిల్లలకు మాత్రం పాఠాలు చెప్పడానికి ఎవరైనా టీచర్లు సిద్ధంగా ఉన్నారా అని ప్రభుత్వం వెతుకుతోంది. కానీ జీతం మాత్రం $4,500 మాత్రమే ఇస్తారట. ఆ తక్కువ జీతానికి ఎవరూ రాని క్రమంలో ఈ స్కూల్ ను కూడా మూసేద్దామా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆ 5 పిల్లల పేరెంట్స్ ను రిపోర్టర్ ఇంటర్వ్యూ చేసింది. ఒక ముసలాయన తన బిడ్డను తీసుకెళ్తుంటే, మీ మనవరాల్ని ఎందుకు ఈ స్కూల్లోనే ఉంచారు, వేరే స్కూల్కు పంపించడానికి డబ్బు లేదా అని రిపోర్టర్ అడుగుతుంటే అతడు మా తాత కాదు మా నాన్న అని ఆ పాప చెప్పింది. ఆ తర్వాత ఇంకో తల్లిని ప్రశ్నిస్తే, మేము పేదలం, ఈ స్కూల్ తప్ప మాకు వేరే ఆప్షనే లేదని ఆమె చెప్పింది. ఇదంతా చూసిన లు చాలా బాధపడుతోంది. నేరుగా కార్ తీసుకుని ఆ స్కూల్ కు బయలుదేరింది. గ్రామస్తులు ఆమెను చూసి ఆశ్చర్యపోయారు.
ఎందుకంటే ఇప్పటి వరకు ఆ గ్రామానికి న్యూస్ వాళ్ళు వచ్చారే తప్ప ఏ టీచరు రాలేదు. స్కూల్కు వచ్చి చూస్తే అది శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్. లోపలికి వెళ్ళిన ఆమె పగిలిపోయిన కిటికీ అద్దంలోంచి తొంగి చూసింది. పాఠాలు చెప్పేవారు లేక స్కూల్లో పిల్లలు పడుకున్నారు. ఒక పాప టీచర్ను చూడగానే మాస్క్ కట్టుకుంది. ఎందుకంటే అక్కడికి న్యూస్ వాళ్ళు వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారని ఆ పిల్లలు అలా చేస్తున్నారు. మాస్క్ పెట్టుకోగానే చెడ్డవాళ్ళు వచ్చారు అని అరిచింది. అంతా దాక్కున్నారు. అయ్యో నేను టీచర్ అమ్మా, మీకు పాఠాలు చెప్పడానికి వచ్చానని ఆమె చెప్పింది. అప్పుడు ఆ టీచర్ తేనెటీగకు ఎన్ని కాళ్ళు అని ప్రశ్నించింది. అప్పుడు ఒక్కొక్కరుగా వారి ముఖాలు చూపిస్తున్నారు. 6 కాళ్ళు అని ఒక పాప చెప్పగానే నువ్వు చాలా బుద్ధిశాలివి అని ఆ టీచర్ అంటుంది. ఇంకో ప్రశ్న అడగాల అనగానే పిల్లలంతా అడగండి అని అంటుంటారు. స్పైడర్కు ఎన్ని కాళ్ళు ఉంటాయని టీచర్లు అడిగింది. 10 అని ఒకరు, 4 అని ఇంకొకరు చెబుతుంటారు. అప్పుడు టీచరే దానికి 8 కాళ్ళు అని చెప్పింది. ఇంకో ప్రశ్న వేయాలా అనగానే పిల్లలంతా ముందుకు వచ్చి చాలా జాలీగా డ్యాన్స్ చేస్తున్నారు. అప్పుడు వర్షం వస్తోంది. మెరుపులు మెరవగానే చూచూ అనే పాప చెవులు మూసుకుని అది ఒక మాన్స్టర్ అని అరిచింది. అప్పుడు ఒక లేడీ వచ్చి టీచర్ను బయటకు పంపించింది. ఇంటికి వచ్చిన టీచర్ ఆ స్కూల్ గురించి భర్తకు చెప్పింది. వంట బాగుండడం చూసిన అతడు ఏంటమ్మా చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు, విషయమేంటి అని అన్నాడు. వెంటనే ఆ స్కూల్ గురించి చెప్పి తను అక్కడికి టీచర్గా వెళ్తానని చెప్పింది. ఇదిగో చూడు, నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యి అని అతడు చెప్పాడు. మరుసటి రోజు ఆ స్కూల్కు వెళ్ళింది. తను ఇంతకు ముందు పనిచేసిన స్కూల్ గురించి తెలుసుకున్న నిర్వాహకుడు ఏంటండి నెలకు $1,00,000 సాలరీని వదులుకుని కేవలం $4,500 ఈ స్కూల్కు వస్తున్నారా అని అతడు ఆశ్చర్యపోయాడు. నాకు ఇది చాలండి, ఆ పిల్లలకు మంచి చదువు అందితే చాలు అని అంటుంది. ఈ స్కూల్లో ఇంకా చాలా మందిని జాయిన్ చేయొచ్చు కదా అంటే ఎవరూ రావట్లేదని అతడు చెప్పాడు. సీన్ కట్ చేస్తే లూ ఆమె భర్త పిల్లలు స్కూల్కు రావడానికి ముందే వెళ్లి క్లాస్ను క్లీన్ చేశారు. లూ రోడ్డుపై నిలబడి పిల్లలను ఇన్వైట్ చేయడానికి సిద్ధంగా ఉంది. అక్కడున్న గ్రామస్తులు ఈమెను చూసి ఈ స్కూల్కు ఈమె కొత్తగా వచ్చిందట, ఇంతకు ముందు పెద్ద స్కూల్లో పనిచేసిందట, ఈ మురిపం ఎన్నాళ్ళు టీవీలో ఫేమస్ అవ్వడానికి వచ్చి ఉంటుంది, ఆ తర్వాత వెళ్ళిపోతుందిలే అని మాట్లాడుకోసాగారు. ముసలాయన తన కూతుర్ని తోపుడు బండిలో స్కూల్కు తీసుకొచ్చాడు. నేనే కొత్త టీచర్ అని అతనికి లూ చెప్పగానే ఈ టీచర్ చెప్పిన మాట వినాలి అని తన కూతురుకు ఆయన చెప్పాడు. అతడు పాత ఇనుప సామాన్లు కొని అమ్ముతుంటాడు. ఇక ఆలస్యం అవుతోందని డ్యూటీకి బయలుదేరాడు. నెక్స్ట్ ఒక లేడీ సైకిల్లో పాపను తీసుకొస్తోంది. ఆ పాప యొక్క ఆంటీ ఈమె. పాపను దించేసి ఆమె వేగంగా వెళ్తోంది. అప్పుడు టీచర్లు ఏమండి ఈ స్కూల్లో కొత్తగా జాయిన్ అయిన టీచర్ను నేనండి అని పరిచయం చేసుకుంటోంది. అయ్యో నన్ను క్షమించండి టీచర్, ఇదంతా వినడానికి నాకు టైం లేదు, త్వరగా నేను రెస్టారెంట్ కి వెళ్లి ప్లేట్స్ తోమాలి, లేటుగా వెళ్తే ఈ రోజు నాకు జీతం ఇవ్వరు, సారీ అని వేగంగా వెళ్తోంది. నెక్స్ట్ ఒక పాపను తీసుకుని ఒక లేడీ వస్తోంది. అప్పుడు ఆమెకు కూడా మీ పాపకు పాఠం చెప్పడానికి వచ్చిన టీచర్ నేను అని లూ చెప్తోంది. ఓ అలాగా టీచర్, చాలా సంతోషం, ఇదిగో చూడమ్మా టీచర్ చెప్పిందంతా బాగా వినాలి అని తన కూతురుకు చెప్పింది. ఇప్పుడు 3 పిల్లలు వచ్చారు, ఇంకా 2 రావాలి. ఆ 2 పిల్లలు కూడా అక్క చెల్లెళ్ళు అంటే ట్విన్స్. ఆ పిల్లల యొక్క తల్లి వాళ్ళను టాక్సీలో తీసుకొస్తోంది. కానీ ఆ టాక్సీ అతడు వాళ్ళను డబ్బు అడిగాడు. యో ఏంటయ్యా నువ్వు ఎలాగైనా టౌన్ కు ఈ దారి గుండానే వెళ్ళాలి కదా, వెళ్ళేటప్పుడు మమ్మల్ని తీసుకెళ్తున్నావు, దీనికి కూడా డబ్బు ఇవ్వాలి అని ఆ తల్లి అంటోంది. ఏమ్మా అందుకని నిన్ను ఊరికే తీసుకెళ్లాలా, ఉన్న డబ్బులు ఇవ్వమ్మా అని అడుగుతున్నాడు. డబ్బు తీసుకుని ఆ టాక్సీ డ్రైవర్ వెళ్ళిపోయాడు. ఆ 2 పిల్లల్ని తీసుకొచ్చి తల్లి అక్కడ వదిలింది. టీచర్లు ఆమెతో కూడా పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ తల్లి కూడా చాలా సంతోషపడుతోంది. ఎందుకంటే ఇన్నాళ్ళు టీచర్ లేక పిల్లలు అక్కడ ఊరికే ఉండేవారు, కానీ ఇప్పుడు ఒక టీచర్ ఉందని ఆమె సంతోషపడింది. ఇప్పుడు టీచర్ హాజరు తీసుకుంటోంది. హొసెసు అనగానే ఒక అమ్మాయి లేచి నిలబడి ఎస్ మేడం అంటోంది. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నే ఆ ముసలాయన. నెక్స్ట్ కిట్టి అనగానే ఇంకో అమ్మాయి లేచింది. ఆ తర్వాత జెనీ అని పిలవగానే ఇంకో అమ్మాయి ప్రెజెంట్ టీచర్ అంటోంది. ఈ 2 అమ్మాయిలు ట్విన్స్, అక్క చెల్లెళ్ళు. ఆ తర్వాత చూచు అని పిలిచింది. ఒక అమ్మాయి లేచి మాస్క్ రిమూవ్ చేసి ప్రెజెంట్ టీచర్ అని చెప్పింది. ఈ అమ్మాయికి ఒక ఆంటీ ఉంటుంది, ఆమె రెస్టారెంట్ లో పనిచేస్తోంది. లాస్ట్ గా టీచర్ లూకా అని పిలిచింది. ఒక అమ్మాయి లేచి నిలబడింది. టీచర్ ఎలా పాఠం చెప్తుందా అని
అని కిటికీలోంచి ఆ ఊర్లో ఉన్న గ్రామస్తులు తొంగి చూస్తున్నారు. కానీ టీచర్ అదంతా పట్టించుకోలేదు. ఇప్పుడు పిల్లలను చూస్తూ, ఏమ్మా మీరు ఏ విషయాన్ని తలుచుకుని సంతోషపడతారు, ఏ విషయాన్ని తలుచుకుని బాధపడతారు అని పిల్లలను అడుగుతోంది. అప్పుడు హుసూసే అనే అమ్మాయి ఏమంటోందంటే, నేను ఎందుకు సంతోషంగా ఉన్నానంటే మా నాన్న పాత వస్తువులు కొని అమ్ముతుంటారు, అప్పుడు మాకు ఎక్స్ట్రాగా డబ్బు వస్తుంది. నేను శోకంగా ఉండే విషయం ఏంటంటే మా అమ్మే, ఆమెను నేను చాలా మిస్ అవుతున్నాను, ఆమె ఎప్పుడు నన్ను చూడ్డానికి వస్తుందో అని అంటోంది. నెక్స్ట్ జెన్నీ కిట్టి అనే ట్విన్స్ మాట్లాడుతున్నారు. కిట్టి ఏం చెప్తోందంటే, మేము స్కూల్ కు వచ్చేటప్పుడు టాక్సీలో వస్తాం, అదే నాకు చాలా సంతోషమైన విషయం. శోకమైన విషయం ఏంటంటే ఈ జెన్నీ ఎప్పుడు నేను మాట్లాడింది కాపీ కొడుతుంది. అప్పుడు జెన్నీ లేచి ఏం చెప్తోందంటే, మేము స్కూల్ కు టాక్సీలో వస్తాం, అది చాలా సంతోషకరమైన విషయం. శోకమైన విషయం ఏంటంటే మా అక్క కిట్టి ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటుంది. ఆ తర్వాత లూకా అనే అమ్మాయి ఏమీ మాట్లాడకుండా గమ్మున అలాగే ఉండిపోయింది. ఆమె షూ చూస్తే చాలా మురికిగా ఉన్నాయి. అప్పుడు టీచర్ ఏదైనా మాట్లాడమ్మా అంటోంది. ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు టీచర్ అని ఆ అమ్మాయి అంది. నెక్స్ట్ చూచూ లేచి చెప్తోంది, నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మా ఆంటీ నా కోసం కేక్ తీసుకొస్తుంది. నచ్చని విషయం ఏంటంటే మెరుపులు, అది ఒక మాన్స్టర్, అది మనుషుల్ని తింటుంది అని అంటోంది. ఈవినింగ్ అయింది. ఇప్పుడు పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. అప్పుడు చూచూను వాళ్ళ ఆంటీ తీసుకెళ్తుంటే టీచర్ వచ్చి ఒక్క నిమిషం ఆగండి అని పిలిచింది. చూచూ ఎందుకోసం మెరుపులను చూసి అలా భయపడుతోంది అని లూ అడిగింది. అప్పుడు ఆమె ఏం చెప్తోందంటే, కొన్ని రోజుల క్రితం ఇలా మెరుపులు పిడుగులు పడుతున్న క్రమంలో చూచూ వాళ్ళ అమ్మా నాన్న కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. మా తమ్ముడే చూచూ వాళ్ళ నాన్న. వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ పాపను నువ్వు చూసుకో అని బంధువులంతా ఏదో అనాథలాగా మాట్లాడారు. కానీ నేనే, మీరెవరూ ఆ పాపను చూసుకోవాల్సిన అవసరం లేదు, నా పాపను నేనే చూసుకుంటా అని తీసుకొచ్చాను. నేను రెస్టారెంట్ లో పాత్రలు తోముతూ ఆ పాపను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఇంట్లో చూచూ వాళ్ళ అమ్మా నాన్న బొమ్మలను గీస్తూ అమ్మా నాన్న ఎక్కడా అని అడుగుతూనే ఉంటుంది. నేనేమని చెప్పను, మీ అమ్మా నాన్న చనిపోయారని ఎలా చెప్పాలి, అందుకే ఆ మెరుపులు మీ అమ్మా నాన్నను తీసుకెళ్లాయని నేను చెప్పాను. నేను పనిచేసే చోట నన్ను ఒక మృగం లాగా పనిచేయించుకుంటారు, అదంతా భరించి నేనెందుకు పనిచేస్తున్నాను, అంతా కూడా నా చూచు కోసమే. ఆమెను నేను నా తమ్ముని బిడ్డగా చూడలేదు, ఆమెను నా కూతురుగా నేను పెంచుకుంటున్నాను. ఆమె బాగా చదివి పై స్థాయికి వెళ్ళాలి, నేను సంతోషంగా అదంతా నా కళ్ళతో చూడాలి టీచర్ అని ఆమె చాలా శోకంగా చెప్తోంది. ఇదంతా విన్న టీచర్ కూడా కొంచెం సాడ్ గా ఫీల్ అయింది. ఇంకా జెన్నీ కిట్టి ఉంటారు కదా, వాళ్ళ అమ్మ వీళ్ళని తీసుకెళ్లడానికి ఇంకా రాలేదు. చాలా సేపు వెయిట్ చేశారు. చాలా సేపు అయ్యాకే ఆ అమ్మ వచ్చింది. సారీ టీచర్, చాలా లేట్ అయింది, నేను ఇంటి నుంచి నడుచుకుంటూనే వస్తున్నాను. ఎందుకు, ఏమైంది, మీరు టాక్సీలో వస్తారు కదా అని లూ అడుగుతోంది. లేదు టీచర్, వాడు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడు, డబ్బు ఎక్కువగా అడుగుతున్నాడు, అందువల్ల ఇకపై మేము టాక్సీలో రాలేమేమో. సరే రండి పిల్లలు, ఇక చీకటి పడేలోపు మనం త్వరగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాలి అని ఆ తల్లి అంటోంది. అప్పుడు టీచర్లు, మీకు ప్రాబ్లం లేదంటే ఇంటి దగ్గర నేను మిమ్మల్ని డ్రాప్ చేయొచ్చా అంటుంది. మా ఇంటికి వెళ్లే దారే అది అని అంటోంది. ఇప్పుడు ట్విన్స్ ను వాళ్ళ అమ్మను కార్లో తీసుకెళ్తోంది. అప్పుడు ఆ తల్లి ఏమంటుందంటే, టీచర్ రేపటి నుంచి నా పిల్లలు స్కూల్ కు రారు. ఏమైందండి, ఎందుకు సడన్ గా అలా చెప్తున్నారు అని టీచర్ అడుగుతుంటే, ఎందుకంటే టీచర్ మా ఇంటి నుంచి ఈ స్కూలు చాలా దూరం, టాక్సీ అతడు కూడా చాలా ఓవర్ చేస్తున్నాడు, అందుకే ప్రతిరోజు వీళ్ళని నేను తీసుకురాలేను. అంతేకాదు మా ఆయన ఆడపిల్లలకు చదివేందుకని స్కూల్ కు వద్దంటున్నాడు, అందువల్లే అని చెప్పి ఆమె దిగిపోయింది. అక్కడి నుంచి వాళ్ళు దిగి వెళ్లిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి టీచర్ వెళ్తోంది. అక్కడ చాలా మంది జీవిస్తున్నారు. లోపలికెళ్లి చూస్తే పిల్లలు డ్రెస్ కూడా విప్పలేదు, కానీ వాళ్ళ అమ్మా నాన్నకు పనిలో సాయం చేస్తున్నారు. ఆ పిల్లలు టీచర్ ను చూడగానే టీచర్ అని అరిచారు. అప్పుడు టీచర్ వాళ్ళ అమ్మా నాన్నను చూస్తూ, ఇకపై ఈ పిల్లలకు నేనే టాక్సీ డ్రైవర్ అని అంటోంది. ప్రతిరోజు నేనే వీళ్ళను స్కూల్ కు తీసుకెళ్తాను, మళ్ళీ వచ్చేటప్పుడు ఇంట్లో దించి వెళ్తాను. ఆ మాట అనగానే ట్విన్స్ వాళ్ళ అమ్మ చాలా సంతోషపడుతోంది. కానీ టీచర్ అనవసరంగా మీకు మేము శ్రమ కలిగిస్తున్నాం అంటోంది. అయ్యో అదేమీ లేదమ్మా, పిల్లలు చాలా బాగా చదవాలి, ఇది నేను ఇంటికి వెళ్లే దారే కదా, ఇందులో శ్రమేం లేదు అని టీచర్ అంటోంది. పక్కనే ఉన్న ఆ పిల్లల తండ్రి కొంచెం గుర్రుగా చూస్తున్నాడు. ఇదిగో గుర్రుగా చూస్తున్నాడే, ఇతడే నా భర్త అని ఆమె చెప్తోంది. ఆ తర్వాత టీచర్ ఇంటికి వెళ్ళింది. తనకు తెలిసిన వాళ్లకు కాల్ చేసి ఈ స్కూల్ ను బాగు చేయడానికి ఏమైనా సాయం చేయగలరా అని అడిగింది. కానీ ఎవరు కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు. అంతెందుకు, ఆ స్కూల్ పక్కనే ఒక షాపు ఉంటుంది. ఆ షాప్ లో ఉన్న వారంతా ఈ స్కూల్ పై బెట్ కడుతున్నారు.
పెడుతున్నారు. నెక్స్ట్ మంత్ ఈ స్కూల్ మూత పడుతుంది అని బెట్టు పెడుతుంటారు. మరుసటి రోజు పిల్లల కోసం టీచర్ వెయిట్ చేస్తోంది. తను వచ్చేటప్పుడే కిటీని జెన్నీని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆంటీ చూచూను వదిలేసి వెళ్ళింది. కానీ ఇంకా ఇద్దరు పిల్లలు రాలేదు. సరే పిల్లలకు ఏమైందో తెలుసుకుందామని టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఫస్ట్ లూకా ఇంటికి వెళ్ళింది. ఇంటి చుట్టూ మట్టిని పోశారు. ఎందుకంటే లూకా ఇంటి చుట్టూ ఉన్న ప్లేస్ ను ఒక కంపెనీ కొన్నది. లూకా వాళ్ళ నాన్న మాత్రం ఆ ఇంటిని అమ్మట్లేదు. అందువల్ల ఆ కంపెనీకి సంబంధించిన ఒక ఏజెంట్ వచ్చాడు. అప్పుడు అతన్ని కొట్టి ఆ తండ్రి బయటకు పంపిస్తున్నాడు. లూకా వాళ్ళ నాన్నకు ఒక యాక్సిడెంట్ లో కాలుకు గాయమైంది. ఆ టెన్షన్ లో వేరే ఉన్నాడు అతడు. అప్పుడు టీచర్లు నెమ్మదిగా ఇంట్లోకి వెళ్తోంది. ఎవరది అడగగానే లూకా వాళ్ళ కొత్త టీచర్ అని వాళ్ళ అమ్మ చెప్పింది. టీచర్ లూకాను చూసింది. అప్పుడు ఆ అమ్మాయి ఒక మూలకు కూర్చుని తల కిందకు వాల్చి ఏడుస్తోంది. అప్పుడు టీచర్ లూకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి మీకు ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగింది. ఇదిగో చూడండి, నాకు ఎలాంటి హెల్ప్ అవసరం లేదు. ఇదిగో చూడండి, నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ రోజు లూకా స్కూల్ కు రాలేదు. పిల్లలకు చదువు అనేది చాలా ముఖ్యం కదా అంటోంది. ఇదిగో చూడండి టీచర్, లూకానే స్కూల్ కు వెళ్ళనని చెప్పింది. నేను ఎంత అడిగినా కూడా కారణం కూడా చెప్పట్లేదు. నేను స్కూల్ కు వెళ్ళొద్దని ఆమెను ఏమీ ఆపలేదు అని ఆ తండ్రి అంటున్నాడు. అప్పుడు టీచర్ నెమ్మదిగా లూకా దగ్గరికి వెళ్ళింది. ఆమె తలను నిమురుతూ ఏమ్మా స్కూల్ కు ఎందుకు రాలేదు అని అడిగింది. నువ్వు స్కూల్ కు రాకపోతే నీ ఫ్రెండ్స్ నిన్ను ఎంతగా మిస్ అవుతున్నారో తెలుసా అని అంటుంది. ఎందుకు రాలేదో మీ నాన్న అడిగినా కూడా చెప్పలేదు. ఇప్పుడు టీచర్ నొచ్చాను కదా, నాకైనా చెప్పవా ప్లీజ్ అని అడుగుతోంది. ఈ మాట వినగానే లూకా బాగా ఏడుస్తోంది. ఎందుకంటే నేను మా అమ్మా నాన్నను చూసుకుంటూనే ఉండాలి. అందుకోసమే నేను స్కూల్ కు రాలేదు. అమ్మా నాన్న ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళు కొట్టుకుని చనిపోతే నేను ఆ తర్వాత ఒంటరిని అయిపోతాను. నాకు మా అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం. నేను స్కూల్ కు వస్తే వాళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉంటారు కదా, అందువల్లే నేను స్కూల్ కు రాలేదు అని ఏడ్చుకుంటూ ఆ అమ్మాయి చెప్తోంది. ఈ మాటలు వినగానే లూకా వాళ్ళ అమ్మా నాన్న కూడా చాలా బాధపడుతున్నారు. పిల్లల ముందు గొడవ పడడం ఎంత పెద్ద తప్పో వాళ్ళకు తెలుస్తోంది. వెంటనే లూకా వాళ్ళ అమ్మ లూకా దగ్గరికి వచ్చి హత్తుకుంది. ఇప్పుడు టీచర్ లూకాను చూస్తూ ఇకపై అమ్మా నాన్న గొడవ పడరు, ఓకేనా? అందువల్ల నువ్వు ధైర్యంగా స్కూల్ కు రావచ్చు. నేను చెప్పేది కరెక్టేనా అని టీచర్ లూకా వాళ్ళ అమ్మా నాన్నను చూస్తూ అడుగుతోంది. అప్పుడు వాళ్ళు కూడా ఇకపై మేం గొడవ పడము అని లూకాకు చెప్పారు. అప్పుడు టీచర్ బయటకు వస్తోంది. చూస్తే ఇంటి చుట్టూ మట్టి ఉంది. ఆ మట్టిని తీసి పక్కకు వేస్తోంది. వెంటనే అక్కడికి వచ్చిన లూకా టీచర్ నేను కూడా చేస్తానని మట్టిని తీసి అటువైపు వేస్తోంది. ఇక అంతా కలిసి మట్టిని పక్కకు వేసి వెళ్ళడానికి ఒక దారిని చేశారు. ఇక టీచర్ కారులో వెళ్తున్న క్రమంలో ఆ ముసలాయన కూతురు హొసెస ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్న యొక్క తోపుడు బండిని తోసుకుంటూ వెళ్తోంది. అందులో ఇనుప వస్తువులున్నాయి. వాటిని తీసుకొచ్చి వెయిట్ వేస్తోంది. అతడు వెయిట్ వేసి ఇదిగో 30 రూపాయలు అని ఇచ్చాడు. ఇదిగో చూడండి, నేను తీసుకొచ్చిన ఇనుప వస్తువు యొక్క వెయిట్ 7 కిలోలు. దీన్ని బట్టి చూస్తే నాకు 40 రూపాయలు రావాలి. ఇలాగే మీరు మా నాన్నను కూడా మోసం చేస్తున్నారా అని ఆ పాప అంటోంది. ఓ సరే సరే అయితే తీసుకో అని మిగతా డబ్బులు కూడా అతడిచ్చాడు. ఆ డబ్బు తీసుకుని సంతోషంగా ఆ పాప ఇంటికి వెళ్తోంది. ఆ టీచర్ హొసెసును ఫాలో అవుతూ ఆమె ఇంటికి వెళ్ళింది. ఎందుకమ్మా స్కూల్ కు రాలేదు అని అడుగుతుంటే టీచర్ మా నాన్నకు ఒంట్లో బాగాలేదు, అందుకే నేను స్కూల్ కు రాలేదు అని చెప్తోంది. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే పని ముగించుకుని వస్తానని కిచెన్ కి వెళ్ళింది. టీచర్ కూడా వెనకే వెళ్లి చూస్తోంది. కిచెన్ కొంచెం హైట్ గా ఉంటుంది. ఈమెమో చిన్న పిల్ల. అందువల్ల 2 డబ్బాలను తన కాళ్ళ కింద పెట్టుకుని హైట్ గా ఉండేలా చేసుకుంది. వాటిపై నిలబడి ఆమె కిచెన్ లో పనిచేస్తోంది. టీచర్ కిచెన్ కు వచ్చిందని గమనించిన ఆ పాప నెమ్మదిగా టీచర్ దగ్గరికి వచ్చి టీచర్ కిచెన్ కొంచెం అపరిశుభ్రంగా ఉంటుంది, అందువల్ల మీరు ఇక్కడ ఉండొద్దు, బయట ఉండండి అని చెప్పింది. అప్పుడు టీచర్ ఆ అమ్మాయిని హక్ చేసుకుంది. హొసెసో నిజంగా నువ్వు ఒక మంచి అమ్మాయివి. ఇలా అంటుంటే ఎవరో మాట్లాడుతున్న శబ్దం వినిపించిందని ఆ తండ్రి బయటకొచ్చాడు. అప్పుడు ఆ తండ్రి టీచర్ అంటున్నాడు, సారీ టీచర్, నాకు సడన్ గా ఒంట్లో బాగా లేకుండా పోయింది. అయినా కూడా పర్వాలేదు, నువ్వు స్కూల్ కు వెళ్ళమ్మా అని పాపకు చెప్పాను. కానీ హొసెసో లేదు నాన్న, నేను స్కూల్ కు వెళ్ళను, ఇంట్లోనే ఉండి మిమ్మల్ని చూసుకుంటా అని చెప్పింది. ఆ చిట్టి చెట్టి చేతులు చూడండి నా కోసం వంట చేస్తున్నాయి. ఆ పాప చిన్న వయసు నుంచే చాలా తెలివిగా ఆలోచిస్తోంది. వాళ్ళ అమ్మను చూడాలని ఆ పాపకు చాలా ఆశ. కానీ తనేమో వాళ్ళ బ్రదర్ తో చైనాలో ఉంటోంది. గతంలో నేను గేట్లు తయారు చేసేవాణ్ణి. ఇప్పుడు నాకు వయసు అయిపోయింది. అందువల్ల ఆ పనులు చేయించుకోవడానికి నన్నెవరూ పిలవట్లేదు. వేరే దారి లేక పాత ఇనుప సామాన్లు అమ్ముకుంటూ
ఇలా రోజులు నెట్టుకొస్తున్నా అని చెప్పాడు. అప్పుడు టీచర్ కావాలంటే నేను మీకు ఒక పని ఇవ్వనా అంటోంది. మన స్కూల్లో గేటు తుప్పు పట్టి పాతదైపోయింది, దాన్ని మీరు బాగు చేయగలరా అని అడిగింది. టీచర్ అది పాత గేటు, దాన్ని బాగు చేసినా కూడా త్వరలోనే మళ్ళీ తుప్పు పడుతుంది, కొత్త గేటు చేసేదా అంటున్నాడు. అప్పుడు ఆ టీచర్ స్కూల్ నుంచి ఆ గేటును బాగు చేయించడానికి $1000 మాత్రమే ఇస్తానని చెప్పారు, అది మీకు ఓకేనా అని ఆమె అంటోంది. అయ్యో టీచర్, మనం బయట నుంచి వస్తువులు కొంటేనే చాలా ఖర్చు అవుతుంది, కానీ ఆల్రెడీ నా దగ్గర చాలా పాత వస్తువులు ఇనుపవి ఉన్నాయి కదా, అందులోంచి గేట్ కు అవసరమైన వస్తువులు తీసుకొస్తాను, ఆ డబ్బులోనే నేను ముగిస్తా అని చెప్పాడు. పని దొరికిందని హోసెసో వాళ్ళ నాన్న కూడా చాలా సంతోషపడుతున్నాడు. అప్పుడే ఒక శబ్దం వినిపించింది. నాన్న, టీచర్ భోజనం రెడీ అని హోసెసో అంటోంది. భోజనం తీసుకొచ్చి వాళ్ళిద్దరికి వడ్డించింది. మరుసటి రోజు పిల్లలంతా స్కూల్ కు వచ్చారు. అప్పుడు టీచర్ వాళ్ళను చూస్తూ మీ కలలేంటో నాకు చెప్పరా అని అడిగింది. జెన్నీ, నీ కల ఏంటి అని అడిగింది. నాకు ప్రిన్సెస్ కావాలని ఆశ మేడం, నేను చాలా మంచి డ్రెస్సులు వేసుకోవాలి అంటుంది. సరే మీ అక్కను అడుగుదాం. కిట్టి, నీ కల ఏంటి అని టీచర్ అడిగింది. టీచర్, నేను ఇంట్లో బుట్టలు తయారు చేయాలి. ఆ మాట అనగానే వెంటనే జెనీ నేను కూడా ఇంట్లో బుట్టలు తయారు చేయాలి అంటోంది. ఎందుకమ్మా నీ కలను మార్చుకున్నావు అని అంటుంటే, నేను ప్రిన్సెస్ అయితే నా ఫ్యామిలీని వదిలి వెళ్ళాలి, కానీ బుట్టలు అల్లుకుంటూ మా ఇంట్లోనే ఉండొచ్చు కదా అంటోంది. సరే ఓకే. హోసెసో నీ కల ఏంటి అని టీచర్ అడిగింది. నేను మా ఇంట్లో పనులను సూపర్ గా చేయాలి. ఎందుకు ఇంట్లో పనులు చేయాలని అంటున్నావు అని టీచర్ అడుగుతుంటే, అప్పుడే కదా మా నాన్నను నేను బాగా చూసుకోగలను అంటోంది. సరే చూచు, నీ కల ఏంటి అని అడిగింది. నేను రెస్టారెంట్ లో పని చేయాలని అనుకుంటున్నా అంటోంది. ఎందుకు అని అడిగితే, అక్కడే కదా మా ఆంటీ పనిచేస్తోంది, ఆమెకు పాత్రలు కడగడంలో నేను హెల్ప్ చేస్తా అంటుంది. ఓ అలాగా, సరే లూకా నీ కల ఏంటి అని అడిగింది. నా కల ఏంటో నాకు తెలియట్లేదు టీచర్ అని ఆ అమ్మాయి చెప్పింది. స్టార్టింగ్ లో ఆ టీచర్ అడిగింది కదా లూకాను, నీ సంతోషకరమైన విషయం ఏంటి, శోకకరమైన విషయం ఏంటి అని అడిగింది. అప్పుడు కూడా లూకా ఏమీ చెప్పలేదు. ఇప్పుడు కూడా దీనికి ఏం సమాధానం చెప్పలేదు. అప్పుడు అక్కడున్న పిల్లలంతా టీచర్ మీ కల ఏంటి అని అడిగారు. టీచర్ కూడా ఒక విషయం చెప్పారు, కానీ అదేంటో ఇప్పుడు మనకు చూపించలేదు. నెక్స్ట్ టీచర్ వీళ్ళందరికీ ఒక అసైన్మెంట్ ఇచ్చింది. పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మ నాన్న కల ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ లూకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి, నాన్న మీ కల ఏంటి నాన్న అని అడిగింది. ఏంటి కల అని అంటుంటే, అవును నాన్న, టీచర్ అసైన్మెంట్ ఇచ్చింది అని ఆమె చెప్పింది. మీ కల ఏంటి నాన్న అంటుంటే, ఇదిగో చూడు, నిద్రపోయేటప్పుడే కల వస్తుంది, కల అనేది ఎప్పుడు నిజంగా జరగదు, నా కలను తెలుసుకుని నువ్వేం చేస్తావు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళంటాడు. అప్పుడు లూకా శోకంగా వెళ్లి ఒక చోట కూర్చుంది. అప్పుడు లూకా వాళ్ళ నాన్న కూడా బాధపడుతున్నాడు. అయ్యో నా బిడ్డను కసురుకున్నానే అని చెప్పి తర్వాత నెమ్మదిగా దగ్గరికి వెళ్ళాడు. సరే లూకా, నా కలేంటో నీకు చెప్తా అని చెప్తున్నాడు. నేను ఒక అథ్లెట్ కావాలి, అది కూడా రన్నర్, బాగా పరిగెత్తుతూ అందరికంటే ముందు వెళ్లి ఫస్ట్ ప్రైజ్ తీసుకోవాలని ఆశ అంటున్నాడు. అతడు చెప్తుంటే వాళ్ళ నాన్నే రేస్ లో ఫస్ట్ వచ్చినట్లు లూకా ఊహించుకుంటోంది. నెక్స్ట్ ట్విన్స్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి, అమ్మ మీ కల ఏంటి అని అడుగుతున్నారు. పిల్లలు, నాకు కల అంటూ లేనే లేదు, మీరు శబ్దం చేసి మీ నాన్నను లేపకండి అంటోంది. అతడు గాని లేస్తే అరుస్తాడు అంటోంది. అప్పుడు ఆ పిల్లలు వదలకుండా అమ్మ మీ కల ఏంటి అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళ అమ్మ సంతోషంతో తన మనసులో ఉన్న కలను చెప్తోంది. నాకు ఒక ఫైర్ ఫైటర్ కావాలనేది ఆశ. ఇలా ఆమె చెప్పగానే ఒక కాలిపోతున్న ఇంట్లోంచి వాళ్ళ అమ్మ జనాన్ని కాపాడుతున్నట్లు వీళ్ళు ఊహించుకుంటున్నారు. ఓ అమ్మ, మీరు అలా కావాలని అనుకుంటున్నారా అని పిల్లలు చాలా సంతోషంగా ఎగిరి గంతులేస్తుంటే అప్పుడు వాళ్ళ నాన్న లేచాడు. కానీ అతడు తిట్టలేదు. పిల్లలు అంత సంతోషపడుతున్నారని ఇతడు కూడా సంతోషపడుతున్నాడు. నెక్స్ట్ హోసెసో అనే అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి, నాన్న మీ కల ఏంటి అని అడిగింది. గతంలో నేను పైలట్ కావాలని అనుకునేవాడిని. ఈ మాట అతడు చెప్పగానే వాళ్ళ నాన్న పైలట్ అయినట్లు ఈమె ఊహించుకుంటోంది. హోసెసో ఫ్లైట్ లోకి రామ్మా అని పిలవగానే ఈమె కూడా వాళ్ళ నాన్నతో వెళ్తున్నట్లు తను ఊహించుకుంది. ఇక లాస్ట్ గా చూచు వాళ్ళ ఆంటీ పనిచేసేటప్పుడు ఆమె దగ్గరికి వెళ్లి, ఆంటీ మీకు ఏంటి ఆశ, మీ కల ఏంటి అని అడిగింది. కానీ ఆ ఆంటీ అస్సలు చెప్పట్లేదు. చెప్పే వరకు వదలనని ఆ పాప మంకు పట్టు పట్టింది. అందువల్ల ఆమె ఏమంటుందంటే, ఇదిగో నా కల నీకు చెప్తాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పకూడదు అని అంటుంది. నా ఆశ ఏంటంటే మిస్ హాంకాంగ్ కావాలి. నేను హీల్స్ వేసుకుని సూపర్ గా డ్రెస్ వేసుకుని నడుచుకుంటూ వస్తుంటే అందరూ నోరెళ్ళబెట్టాలి అంటోంది. ఇలా ఆమె చెప్తుంటే ఇద్దరు కలగంటున్నారు.
ఉన్నారు. అప్పుడు చూచు వాళ్ళ ఆంటీని హత్తుకుని, ఆంటీ మీరు చాలా అందంగా ఉన్నారు తెలుసా అంటోంది. ఆంటీని కిస్ చేసింది. అప్పుడు ఆమె చాలా సంతోషపడుతోంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఆశలు తెలుసుకుని వీళ్ళు ఒక పేపర్ పై రాసుకుని తీసుకొచ్చి స్కూల్లో అతికించారు. ఇప్పుడు రోజులు గడిచాయి. ఒక రోజు బయట బాగా వర్షం పడుతోంది. ఈ టైంలో లోపల క్లాస్ చెప్తోంది టీచర్. అప్పుడు ఒక అమ్మాయి, టీచర్ నేను రెస్ట్ రూమ్ కు వెళ్ళాలి అంటోంది. అప్పుడు అందరూ చేతులు లేపారు, మేము కూడా రెస్ట్ రూమ్ కు వెళ్ళాలని. ఇప్పుడు రెస్ట్ రూమ్ కు వెళ్లి చూస్తే వర్షం పడడం వల్ల బాత్రూమ్ మొత్తం రెండిపోయింది. సరే పిల్లలు, పక్కనే ఒక పబ్లిక్ టాయిలెట్ ఉంది, అక్కడికి వెళ్దామని వీళ్ళు వెళ్తున్నారు. ఒక కవర్ కప్పుకుని 5 పిల్లలను టీచర్ తీసుకెళ్తోంది. వర్షం పడుతోంది, మెరుపులు వస్తున్నాయి. ఆ మెరుపు శబ్దం వినగానే చూచు అనే అమ్మాయి భయపడుతోంది. పైకి చూసినప్పుడు ఏదో మాస్టర్ వచ్చినట్లు ఆ అమ్మాయికి అనిపిస్తోంది. వెంటనే పక్కకు వెళ్లి చెవులు మూసుకుని మాస్టర్ వచ్చింది అని అరుస్తోంది. అప్పుడు టీచర్ చూచు పక్కకు వెళ్లి ఎందుకమ్మా ఇంత భయపడుతున్నావు అని అడిగింది. ఆ మెరుపులే మా అమ్మా నాన్నను తీసుకెళ్లాయి. అప్పుడు ఆ టీచర్, ఇదిగో చూడమ్మా, ఆ మెరుపులేమి మీ అమ్మా నాన్నను తీసుకెళ్లలేదు, మీ అమ్మా నాన్న చనిపోయారమ్మా. ఈ విషయం చెప్పగానే ఆ పాప బాగా ఏడుస్తోంది. ఇదిగో చూడమ్మా, మీ అమ్మా నాన్నను నువ్వు ఎంత మిస్ అవుతున్నావో నాకు తెలుసు, అలాగే మీ అమ్మా నాన్న కూడా నిన్ను మిస్ అవుతున్నారు. ఈ విషయాలను వాళ్ళు నీకు ఎలా తెలియజేయాలి? అందువల్లే వాళ్ళు వర్షంగానో లేక మెరుపుల ద్వారానో ఆ విషయాన్ని నీకు తెలియజేస్తున్నారు. వీటి ద్వారానే నీపై ఉన్న ప్రేమను వాళ్ళు తెలియజేస్తున్నారు. ఈ విషయం అంతా చెప్పి టీచర్ వర్షంలో వెళ్లి తడుస్తోంది. ఇదిగో చూడమ్మా, టీచర్ ను నేను వర్షంలో తడుస్తున్నాను, ఈ ఉరుములు మెరుపులు ఏమీ చేయలేదు. అప్పుడు టీచర్ ఆమె పక్కగా వచ్చి నువ్వే నీ చేతులతో ఆ వర్షాన్ని తాకమ్మా అని చెప్పింది. ఆ తర్వాత మీ అమ్మా నాన్నకు ఏమని చెప్పాలో అది చెప్పు అని అంది. అప్పుడు చూచు కూడా నెమ్మదిగా బయటకు వచ్చి వర్షంలో చేయి పెట్టింది. అప్పుడు ఆమెకున్న అన్ని భయాలు పోయాయి. ఆకాశాన్ని చూస్తూ అమ్మా నాన్న నా గురించి మీరేమీ బెంగ పెట్టుకోకండి, నన్ను నేను చూసుకోగలను ఇలా చెప్పుంటే టీచర్ చూచును హత్తుకుంది. ఏడవద్దని ఓదారుస్తోంది. మరుసటి రోజు సండే స్కూల్ కు సెలవు. లూకా అనే అమ్మాయి ఉంటుంది కదా, వాళ్ళ అమ్మా నాన్న కిటికీ గుండా బయటకు చూస్తున్నారు. ఆ ఇంటి చుట్టూ మట్టిని పోసి ఆ ఇంటిని అమ్మాలని బిల్డర్ ఓవర్ యాక్షన్ చేశాడు కదా, అతని మనుషులను పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. అప్పుడు ఒక ఆఫీసర్ లూకా ఇంటి తలుపు తట్టాడు. అప్పుడు తలుపు తెరుచుకుని లూకా వాళ్ళ నాన్న బయటకు వచ్చాడు. మీరే లూకా వాళ్ళ నాన్న? లూకా వాళ్ళ టీచరే కంప్లైంట్ చేసింది, అందువల్ల మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన బిల్డర్ ను అతని మనుషులను మేము జైల్లో వేశాం, ఇకపై మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదని ఆఫీసర్ చెప్పాడు. అప్పుడు వాళ్ళంతా చాలా సంతోషపడుతున్నారు. మరుసటి రోజు ఈ టీచర్ స్కూల్ పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులను తీసుకుని ఒక పిక్నిక్ వెళ్ళింది. అక్కడ అంతా చాలా జాలీగా టైం స్పెండ్ చేస్తున్నారు. చిన్న చిన్న గేమ్స్ ఆడుతూ అంతా జాలీగా గడుపుతున్నారు. అప్పుడు అక్కడికి ఆ గ్రామంలోని ఒక యువకుడు వచ్చాడు. ఏంటి 5 ఉన్న స్కూలు, మీకు ఒక పిక్నిక్? ఇదిగో చూడండి, ఇంకో నెలలో గ్రాడ్యుయేషన్ డే జరుగుతుంది. ఎలాగూ ఇందులోంచి ఒక అమ్మాయి గ్రాడ్యుయేట్ అయ్యి ఎలిమెంటరీకి వెళ్ళాలి. అప్పుడు ఈ స్కూల్లో 4 ఉంటారు. 4 ఉన్నారంటే తప్పకుండా గవర్నమెంట్ ఈ స్కూల్ ని క్లోజ్ చేస్తుంది అని అతడు అంటున్నాడు. అప్పటి వరకు ఎంత సంతోషంగా ఉంటారో ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు. సీన్ కట్ చేస్తే ఆల్రెడీ లూకు గొంతు దగ్గర ఒక గడ్డ ఉంటుంది. దాన్ని ఆపరేషన్ చేసి తీసేశారు. కానీ ఇప్పుడు ఆమె స్కూలు అని సరిగా మెడిసిన్ కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఆమెను చూస్తూ భర్త నీకేదైనా అవుతుందేమోనని అతడు భయపడుతున్నాడు. అప్పుడు టీచర్, ఇదిగో చూడండి, నాకేమీ కాదు, నేను పోరాడుతున్నది కేవలం ఆ 5 పిల్లల కోసమే కాదు, ఇకపై రాబోయే వేల సంఖ్యలో పిల్లల కోసం కూడా అని అంటోంది. ఆ స్కూల్ ను నేను ఎలాగైనా కాపాడాలి అని అంటుంటే ఆమె భర్త కూడా ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నాడు. గ్రాడ్యుయేషన్ డే కు ముందు ఓపెన్ డే అని ఒకటి పెట్టారు. అదేంటంటే కొత్తగా అడ్మిషన్స్ ఇచ్చే రోజు. చాలా పిల్లలు వస్తారని వీళ్ళు స్కూల్ ను అందంగా డెకరేషన్ చేశారు. అప్పుడే ఒక పాపను తీసుకుని పేరెంట్స్ వచ్చారు. కానీ ఆ స్కూల్ ను చూస్తే అది చాలా పాత బిల్డింగ్ లాగా అతనికి అనిపించింది. మా పాపను ఇక్కడ చేర్చాలా అని అతడు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆ పిల్లలు వెళ్ళొద్దండి అని అరుస్తున్నారు. అప్పుడు టీచర్, మీరేం భయపడకండి, నెక్స్ట్ వస్తారులే అని వాళ్ళకు సముదాయించింది. ఇదే టైంలో టీచర్ యొక్క ఫ్రెండ్ ఒక అతడు కాల్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పాడు. వెంటనే టీచర్ కూడా వెళ్లి ఫ్రెండ్ ను కలిసింది. ఈ 5 పిల్లలను టీచర్ చూసుకుంటోంది కదా, అందువల్ల ఆమె న్యూస్ లో చాలా కనిపించింది. ఇప్పుడు ఇతడేం చెప్తున్నాడంటే, నీకొచ్చిన పబ్లిసిటీని బట్టి నిన్నే ఒక ప్రిన్సిపల్ గా పెట్టి స్కూల్ ను ఓపెన్ చేద్దామని అతడు అంటున్నాడు. ఆ తర్వాత లక్షల్లో సంపాదించొచ్చు, ఏమంటావు అని అడిగాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఏం మాట్లాడుతున్నావు
మాట్లాడుతున్నావు నువ్వు? టీచర్ జాబ్ అనేది డబ్బు కోసం చేసే ఉద్యోగం కాదు. నేను డబ్బు కోసం ఇదంతా చేయలేదు. పిల్లలు బాగా చదివి లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న తర్వాత టీచర్ నే గుర్తు పెట్టుకుంటారు. అలాంటి ఒక పవిత్రమైన ఉద్యోగాన్ని నువ్వు ఇంత హీనంగా చూస్తావా అంటోంది. నాకు ఎక్కువ జీతం ఇచ్చే 1000 మంది పిల్లలున్న స్కూల్ వద్దు. నాకు జీతం లేకపోయినా పర్వాలేదు. ఆ స్కూల్ కోసం ఆ 5 పిల్లల కోసమే కష్టపడతానని చెప్పింది. టీచర్ తిరిగి మళ్ళీ స్కూల్ కు వచ్చింది. ఎవరైనా పిల్లలు జాయిన్ అయ్యారా అని అడిగితే ఎవరూ రాలేదని అంతా చెప్పారు. ఎవరైనా పిల్లలు వచ్చి జాయిన్ అవుతారని టీచర్ చాలా నమ్మకంతో ఉంది. ఎలాగైనా ఈ స్కూల్ ను నడపాలని అనుకుంది. కానీ పిల్లలెవరూ కొత్తగా జాయిన్ కాకపోవడంతో ఆమె కూడా ఏడుస్తోంది. ఇంకా గ్రాడ్యుయేషన్ డే కు 2 వారాలే టైం ఉంది. ఆలోపు ఎవరైనా వచ్చి చేరుతారు అని మాట్లాడుతున్న క్రమంలోనే సడన్ గా టీచర్ మైకంలో పడిపోయింది. అంబులెన్స్ ను రప్పించి టీచర్ ను హాస్పిటల్లో చేర్పించారు. ఆల్రెడీ ఆమెకు ఆపరేషన్ చేశారు కదా, ఇప్పుడు ఓవర్ స్ట్రెస్ కావడం వల్ల అది మళ్ళీ తిరగబెట్టింది. మళ్ళీ ఆమెకు ఆపరేషన్ చేయాలట. ఆపరేషన్ జరిగింది కానీ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. కానీ అప్పటి వరకు పిల్లలు స్కూల్లో ఒంటరిగా ఉంటారు కదా, అప్పుడు టీచర్ యొక్క భర్తే స్కూల్ కు వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్తున్నాడు. అప్పుడు పిల్లలు టీచర్ యొక్క భర్తను చూస్తూ మీ యొక్క కళ ఏంటి అని అడిగారు. అప్పుడు అతడు తన కళను రాసి అక్కడ అతికించాడు. అందులో ఏం రాశాడంటే టీచర్లు త్వరగా కోలుకుని బయటకు రావాలని రాశాడు. ఇంకోవైపు ఆ 5 పిల్లల తల్లిదండ్రులే కాక చాలా మంది గ్రామస్తులు నోటీసులు పంచుతున్నారు. ఈ స్కూల్ కు ఎలాగైనా చేసి పిల్లలను తీసుకురావాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. స్కూల్ పక్కనే ఒక షాపు ఉంటుంది. ఇంకో 2 నెలల్లో ఆ స్కూల్ ను మూసేస్తారని బెట్ కట్టేవారు కదా, ఇప్పుడు అక్కడ రాసినవన్నీ వాళ్ళు మలిపేస్తున్నారు. ఎందుకంటే ఆ స్కూల్ ఇంకా కంటిన్యూ కావాలని వాళ్ళంతా కోరుకుంటున్నారు. ఆ గ్రామం అనేది చాలా చిన్నది. ఈ 5 పిల్లలు తప్ప ఇంకా వేరే ఎవరూ లేరు. పిల్లలు ఉండి ఉంటే వాళ్ళే తీసుకొచ్చి ఇందులో చేర్చేవారు. కానీ ఇప్పుడు వేరే ఊరు నుంచే ఈ స్కూల్ కు పిల్లలు రావాలి. ఇంకోవైపు టీచర్లు హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటోంది. ఇంకోవైపు పిల్లలు టీచర్ ను చాలా మిస్ అవుతున్నారు. ఇప్పుడు చాలా రోజులు గడిచాయి. ఇక గ్రాడ్యుయేషన్ డే వచ్చింది. టీచర్ కూడా ఒక లెవెల్లో కోలుకుంది. గ్రాడ్యుయేషన్ డే కోసం టీచర్ స్కూల్ కు వస్తోంది. ఇప్పుడు పిక్నిక్ లో దెప్పి పొడిచిన అదే యువకుడు మళ్ళీ వచ్చి, ఏంటి టీచర్, ఈ రోజే గ్రాడ్యుయేషన్ డే, ఇదే లాస్ట్ రోజు. ఎలాగూ ఒక అమ్మాయి గ్రాడ్యుయేట్ అవుతుంది. ఇకపై 4 పెట్టుకుని ఈ స్కూల్ ను కంటిన్యూ చేయలేరు. ఇలా పొగరుగా మాట్లాడుతుంటాడు. కానీ టీచర్ కు మాత్రం నమ్మకం ఉంది, తప్పకుండా ఈ స్కూల్ ను కంటిన్యూ చేస్తానని. ఆ నమ్మకంతోనే స్కూల్ లోపలికి వెళ్ళింది. బయట చూస్తే స్కూల్లో ఎవరూ కనిపించట్లేదు. లోపలికి వెళ్లి చూస్తే ఆ 5 పిల్లల యొక్క పేరెంట్స్ అక్కడే ఉన్నారు. టీచర్ ను చూడగానే వాళ్ళు వెల్కమ్ చేశారు. మీకోసమే పిల్లలు వెయిట్ చేస్తున్నారు అని చెప్పి ఒక చోట కూర్చోబెట్టారు. ఇప్పుడు పిల్లలు స్టేజ్ పైకి వచ్చి నిలబడ్డారు. ఇంతకు ముందు గ్రాడ్యుయేషన్ డే రోజు పర్ఫామ్ చేయడానికి ఆమె చెప్పింది కదా, అది ఇప్పుడు ప్రదర్శిస్తున్నారు. అది చూసి ఆ టీచర్ బాగా ఏడుస్తోంది. ఎందుకంటే ఆమె పిల్లలను చాలా మిస్ అయింది. ఆ 5 పిల్లలు పర్ఫార్మెన్స్ చేస్తుంటే టీచర్, ఆమె భర్త, ఈ తల్లిదండ్రులే కాదు గ్రామస్తులు కూడా కిటికీ గుండా చూస్తున్నారు. ఆ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత అంతా కూడా చప్పట్లు కొడుతున్నారు. అప్పుడు ఆ పిల్లలు టీచర్ ను చూస్తూ, మేడం మిమ్మల్ని మేము చాలా మిస్ అయ్యాం. ఈ పర్ఫార్మెన్స్ కోసమే మేము ఇంతసేపు ఏడవలేదు. ఇప్పుడు మేము ఏడవచ్చా అని చెప్పి బాగా ఏడుస్తున్నారు. ఇదంతా తట్టుకోలేని టీచర్ పరిగెత్తుకుంటూ పిల్లలను వెళ్లి హత్తుకుంది. తను కూడా ఏడుస్తోంది. ఇదంతా చూసి ఆ పేరెంట్స్, గ్రామస్తులు అంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అప్పుడు టీచర్ లేచి మాట్లాడుతోంది. ఈ స్కూల్ యొక్క లాస్ట్ డే ఇది. ఈ 5 లూకా గ్రాడ్యుయేట్ అవుతోంది. తను ఎలిమెంటరీకి వెళ్ళబోతోంది. లూకాకు ఆ డ్రెస్ కూడా వేసింది. అప్పుడు లూకా వాళ్ళ అమ్మా నాన్న అదంతా చూసి ఏడుస్తున్నారు. అప్పుడు టీచర్లు ఏమంటుందంటే, 20 ఏళ్లుగా నేను టీచర్ గా పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు నేను ఎన్నో గ్రాడ్యుయేషన్స్ అటెండ్ చేశాను. కానీ ఈ గ్రాడ్యుయేషన్ నే నేను నా జీవితంలో మర్చిపోలేను. లూకా మంచి అమ్మాయి. ఆమె ఎలిమెంటరీ స్కూల్ కు వెళ్లి బాగా చదువుకోవాలి. సరేనా లూకా? ఓకే, నెక్స్ట్ లూకా మాట్లాడుతుంది అని ఆమె వెళ్లిపోయింది. అప్పుడు లూకా మాట్లాడడం ప్రారంభించింది. ఈ స్కూల్లో చదువుకునేటప్పుడు నా ఫ్రెండ్స్ ఒక్కొక్కరుగా వెళ్లడం ప్రారంభించారు. మాకు పాఠాలు చెప్పే టీచర్ కూడా వెళ్లిపోయింది. మేము 5 మాత్రమే ఇక్కడ ఉండేవాళ్ళం. అప్పుడే మా టీచర్లు వచ్చింది. ఆమె మాకు పాఠాలు చెప్పింది. ఆమెతో మేము ఉన్నప్పుడు చాలా సంతోషపడ్డాం. టీచర్లు అంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను వేరే స్కూల్ కు వెళ్లిన తర్వాత బాగా చదువుకుంటాను. ఇలా అనుకుంటూ లూకా టీచర్ పక్కగా వచ్చి, టీచర్ నా కళ ఏంటి
అని మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా నేను ఏమీ చెప్పలేదు కదా, నా కల ఏంటో తెలుసా, నేను కూడా బాగా చదివి మీలాగే టీచర్ కావాలని ఉంది అంటోంది. ఈ మాట వినగానే టీచర్ కూడా వెక్కి వెక్కి ఏడుస్తోంది. లూకాను హత్తుకుంది. ఇప్పుడే ఒక విషయం చూపిస్తున్నారు. ఇంతకు ముందు మీ కలేంటి టీచర్ అని ఆ పిల్లలు అడిగారు కదా, ఆమె చెప్పిన సమాధానాన్ని ఇప్పుడు మనకు చూపిస్తున్నారు. నా కల ఏంటంటే నేను ఒక మంచి టీచర్ గా ఉండాలి, ఈ స్కూల్ కూడా బాగు కావాలి, ఇక్కడికి చాలా మంది వచ్చి చదువుకోవాలి, అదే నా కళ అని చెప్పింది. కానీ టీచర్ అనుకున్నట్లు ఈ చివరి రోజుల్లో ఎవరూ వచ్చి జాయిన్ కాలేదు. ఇలా ఆమె బాధపడుతున్న క్రమంలోనే టీచర్ యొక్క కళను అర్థం చేసుకున్న గ్రామస్తులు 2 పిల్లల్ని తీసుకొచ్చి చేర్చుతున్నారు. ఇప్పుడు లూకా వెళ్లిపోయినా కూడా ఆ స్కూల్లో 6 చదువుతున్నారు. అందువల్ల ఈ స్కూల్ ను గవర్నమెంట్ క్లోజ్ చేయలేదు. ఇప్పటి వరకు మనం చూసిందంతా కూడా స్టోరీ కాదు, ఇది రియల్ గా జరిగిన స్టోరీ. ఇదిగో ఈమెనే నిజమైన టీచర్లు. ఈ స్కూల్ కోసం లక్షల జీతాన్ని కూడా వదులుకుంది. క్లోజ్ కావాల్సిన స్కూల్ ను ఈ టీచర్లునే కాపాడింది. ఇప్పుడు ఆ స్కూల్లో 64 మందికి పైగా పిల్లలు చదువుతున్నారు. ఇప్పుడు అది జస్ట్ కిండర్ గార్డెన్ స్కూలే కాదు, చైల్డ్ కేర్ సెంటర్ కూడా. ఇప్పటి వరకు టీచర్లునే ఆ స్కూల్లోనే పనిచేస్తోంది హెడ్ మాస్టర్ గా. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాను చూసిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఇష్టమైన స్నేహితులు, వారితో మీరు చేసిన చిలిపి పనులు, మీకు ఇష్టమైన టీచర్ అని మీ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను పంచుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ సినిమా ఎక్స్ప్రెషన్ కు మీరు ఎన్ని మార్కులు ఇస్తారో ఆ విషయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో రాయండి. మరో మంచి సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.